ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ఇక భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై 2 రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 63 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాలోని 42 మండలాల్లో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి విలువ 40 కోట్లుగా లెక్కగట్టారు. 9 జిల్లాలోని 48 మండలాల్లో 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలపైన వర్షాలు ప్రభావం చూపాయన్నారు. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినగా నష్టం విలువ 23 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు వేసిన అంచనాల ప్రకారం అన్ని పంటలకు కలిపి మొత్తం నష్టం 63 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. పూర్తిస్థాయి నష్టం అంచనాలను సోమవారం నాటికి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఎల్పీజీ సరఫరాపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య మరికొన్నాళ్లు యుద్ధం కొనసాగితే ఎల్పీజీ గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినే అవకాశముందన్నారు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా రాష్ట్రంలో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రజలు గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమీక్ష అనంతరం మంత్రి మనోహర్ చెప్పారు. గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధంతో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. 100% డెలివరీస్ ఓటీపీ విధానంలోనే జరుగుతాయి. దయచేసి మీరు ఏజెన్సీల దగ్గరికి వెళ్లి గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు తొందరపడబాకండి. ఎవరైతే గతంలో మనం ఒక యావరేజ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళమో ఖచ్చితంగా దానికి కట్టుబడి దానికన్నా భిన్నంగా, దానికన్నా ఎక్కువగా ఈరోజు సరఫరా చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2800 కిలోలీటర్ల కిరోసిన్ సరఫరా చేయడానికి సిద్ధం అవుతున్నామండి. 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో 12,000 వరకు ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా, చాలా లోతుగా దీనిపైన ఆయన వివరణ కోరారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సోలార్ ఎనర్జీని, బయోగ్యాస్ ని, ఈ ఇండక్షన్ స్టవ్స్ గురించి కూడా ఎంతవరకు మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది, వివరాలన్నీ కూడా తీసుకుని ప్రజలకి మనం ఒక ఆల్టర్నేటివ్ విధానాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజింగ్ కూడా చాలా అవసరం అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.